రాహుల్ ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ, కొత్త మంత్రుల శాఖల కేటాయింపులపై చర్చ, ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన సభలపైన ఫోకస్. మోదీ పాలనలో ఒక్క అవినీతి మరకలేదు, పేదరికాన్ని 29 నుంచి 11% తగ్గించాం, దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తుందన్న కిషన్ రెడ్డి. అక్రమ కేసులకి భయపడేది లేదు, న్యాయస్థానాల్లో అక్రమ కేసులు వీగిపోతున్నాయి, రేవంత్ రెడ్డి కుట్రలు ఫలించడం లేదన్న హరీష్ రావు. తెలంగాణలో యూఏఈ పెట్టుబడులు, 2 కంపెనీలతో సర్కార్ ఒప్పందాలు, 5,000 ఉద్యోగాలొస్తాయన్న శ్రీధర్ బాబు. ఫామ్ హౌస్ కి హరీష్ రావు, కేసీఆర్ తో సమావేశం, కాళేశ్వరం కమిషన్ విచారణపై చర్చ. మహిళల్ని చంపేస్తుంటే ఎవరూ మాట్లాడటం లేదు, హోంమంత్రి తక్షణమే రాజీనామా చేయాలి, ఏపీలో మహిళలకి రక్షణ లేదన్న రోజా. హైదరాబాద్ బస్ భవన్ దగ్గర ఉద్రిక్తత, బస్ పాస్ ఛార్జీలు తగ్గించాలని బీఆర్ఎస్పీ వినతులు, పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట. అన్నమయ్య జిల్లా రామసముద్రంలో ఉద్రిక్తత, ఎస్ఐపై దాడికి గ్రామస్తుల యత్నం, ప్రేమ జంట విషయంలో చెలరేగిన వివాదం. కాంగ్రెస్ లో పనిచేసే వారికే పదవులు, సామాజిక న్యాయం పాటిస్తూ మంత్రివర్గ విస్తరణ, బీసీలకి ప్రాధాన్యత దక్కిందన్న దానం. బోధన్లో యూత్ కాంగ్రెస్ ఆందోళన, సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్, వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన. పాట్నీలో కూల్చివేతలు, పరిశీలించిన హైడ్రా కమిషనర్, అన్ని అక్రమ కట్టడాలు తొలగించాలని ఆదేశం. జర్నలిస్టు కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్, గుంటూరు జిల్లా జైలుకు తరలింపు, నిన్న హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు. మహిళలపై జర్నలిస్టు కృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు, సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్, సమగ్ర దర్యాప్తు కోరుతూ ఏపీ డీజీపీకి లేఖ. ఏపీ డీజీపీకి రఘురామకృష్ణరాజు లేఖ, జర్నలిస్టు కృష్ణంరాజు, కొమ్మినేనిపై కంప్లైంట్, చర్యలు తీసుకోవాలని కోరిన డిప్యూటీ స్పీకర్. రాయచోటిలో షర్మిల పర్యటన, పార్టీ వ్యతిరేకులపై చర్యలుంటాయని వార్నింగ్, సజ్జల మహిళల్ని అవమానించారన్న నేత. ముఠా స్కామ్ లో ఈడీ దూకుడు, 100 కోట్ల ఆస్తులు సీజ్ చేసిన ఈడీ, స్కామ్ లో నిందితుడిగా ఉన్న సీఎం సిద్ధరామయ్య. ఖర్గే రాహుల్ తో సిద్ధరామయ్య డీకే భేటీ, బెంగళూరు తొక్కిసలాటపై చర్చ, మళ్లీ కులగణన చేయాలని నిర్ణయం. ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత, గుడిసెల కూల్చివేతపై మాజీ సీఎం నిరసన, ఆతిషిని అరెస్ట్ చేసిన పోలీసులు. పోలీసుల అదుపులో రఘువంశీ భార్య సోనం, ట్రాన్సిట్ రిమాండ్ పై గౌహతికి తరలింపు, పెళ్లైన 5 రోజులకే భర్త హత్యకి సోనం స్కెచ్.